శ్రావణ మాసం హిందువులకు ఎంతో పవిత్రమైనదని, ఈ పవిత్ర మాసంలో దేవాలయానికి వచ్చే ఏ భక్తుడు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో వాటర్ పట్టణంలోని నగరేశ్వర దేవాలయ కమిటీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దాత అయిన మాజీ నగరేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ దాదాపురం సతీష్ మరియు అనిల్ దాతల సహకారంతో అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని, భక్తులకు సేవ చేసే అవకాశమని అన్నారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సమాజం, వాసవి మహిళా సమాజం, ఆర్యవైశ్య యువజన సమాజం ప్రతినిధులతో పాటు శ్రీ నగరేశ్వర దేవాలయ పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నగరేశ్వర దేవస్థానంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఈరోజు 9వ రోజు దాత అయినటువంటి దాదాపూర్ సతీష్ ఫ్యామిలీ మరియు అనిల్ పాటిల్ ఇద్దరు అన్నప్రసాద దాతలుగా ఈరోజు వితరణ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఆర్యవైశ్య సంఘం మరియు పాలక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం రోజు రోజు ఇంకా ఇది కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో పాల్గొని దాతలు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సభ్యుడు దీన్ని సద్వినియోగం చేసుకొని శ్రావణ మాస అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో అందరూ పాల్గొనగలరని మనవి చేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. నగరేశ్వర స్వామికి జై. శ్రావణమాసం సందర్భంగా నగరేశ్వర దేవస్థానంలో ఈ శ్రావణమాసం నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం పాలక మండలి, ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, పాలక మండలి ఆధ్వర్యంలో ఈ శ్రావణమాస నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా వంతు దాదాపురం సతీష్ కుమార్, పద్మావతి మరియు అనిల్ పటేల్ ఇద్దరం ఇవాళ ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్పంచినాం. ఆ పాల్పంచుకోవడానికి ఆ అనుగ్రహం, ఆ నగరేశ్వర అనుగ్రహమే ఉన్నదనుకొని మేము భావిస్తున్నాం. జై నగరేశ్వర మహారాజ్కి జై, జై వాసవి మాతాకి జై. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.